పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం నిరంతరం కష్టపడతారు. పార్టీకి అధిష్టానం పెద్దలకి మోస్ట్ లాయలిస్ట్ పర్సన్. కానీ పదవులు మాత్రం రావడం లేదు. నేను చాలా మంది నేతలకి లైఫ్ ఇచ్చాను, వారి ఎదుగుదలకు ఎంతో సహకరించాను. అలాంటి వారు సైతం నన్ను నమ్మించి చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తున్నారని ఆ నేత ఆవేదన చెందుతున్నారట. ఇంతకీ ఎవరా నేత? పార్టీ ఎందుకు పట్టించుకోవడం లేదు? అధిష్టానం పెద్దల దగ్గర ఇంతకు ముందున్న స్నేహబంధం ఏమైనా దూరమైందా? పార్టీలో ఆయనకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే నాయకుడు అందరికీ సుపరిచితుడే. ఆయన పేరు వింటే చాలు పబ్లిక్లో ఒక పెద్ద అరుపులే వినిపిస్తాయి. స్టేజ్ పైన కింద ఎలాంటి వారున్నా వారి ఫేస్లో స్మైల్ ఉంటుంది. అతను మరెవరో కాదు, వి హనుమంతరావు. అందరూ ముద్దుగా విహెచ్, దాదా అంటూ పిలుస్తూ ఉంటారు. గాంధీ కుటుంబానికి దాదాకి మధ్య ఉన్న అనుబంధం చెప్పాల్సిన పనేలేదు. ఇటీవల కరోనా సమయంలో విహెచ్ హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు సోనియాగాంధీ ఫోన్ చేసి మాట్లాడగానే యాక్టివ్ అయ్యారనే వార్తుంది. అంటే ఆలోచించండి, గాంధీ కుటుంబం, ఇందిరాగాంధీ, మరీ ముఖ్యంగా రాజీవ్ గాంధీతో ఉన్న రిలేషన్ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటారు దాదా. ఇప్పుడు అలాంటి దాదాకి అధిష్టానం వద్ద, రాష్ట్ర నేతల దగ్గర తనకు తగిన ప్రాధాన్యత లేక ఆవేదనలో ఉన్నారట. అయితే గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్న దాదాకి ఇప్పుడు అపాయింట్మెంట్ దొరకడం కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది రాహుల్ గాంధీకి చెప్పాలన్నా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వద్దకే వెళ్తోందని, అక్కడి నుండి పూర్తిస్థాయి రిప్లై, సపోర్ట్ ఉండటం లేదని దాదా సన్నిహితుల నుండి ఉన్న సమాచారం. అలాంటి వారి వల్ల అనేక మంది సీనియర్లు, నిజమైన కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి దూరమవుతున్నారని ఆవేదనలో ఉన్నారట. ఒకవైపు అధిష్టానం వద్ద ఇలాంటి పరిస్థితుంటే, ఇక రాష్ట్రంలో దాదా పరిస్థితి మామూలుగా లేదు. ఎంత పోరాటం చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా పట్టించుకునేవారే లేరనే టాక్ నడుస్తోంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉంది. ఈ సమయంలో దాదా రాష్ట్రమంతా తిరిగారు. ఎక్కడ సమస్యుంటే అక్కడికి వెళ్లారు. తనకు చేతనైన సహాయం చేశారు. హాజీపూర్ ఘటనకు వెళ్లి పోరాటం చేసి ఆర్థిక సహాయం చేశారు. ఇంటర్, 10th పిల్లలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోతే అందరినీ కలిసి సహాయం చేస్తూ వారి తరపున వాయిస్ వినిపించారు. నేరెళ్ల ఘటనపై సీనియర్ పొలిటీషియన్గా ప్రభుత్వంతో పెద్ద యుద్ధమే చేశారు. అంతేకాదు, ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేస్తే దాదా చేసిన పోరాటం రైతుల కోసం అంతా ఇంతా కాదు. వారికి సొంతంగా ఆర్థిక సహాయం చేయడమే కాదు, జగ్గారెడ్డి గిఫ్ట్గా ఇచ్చిన గోల్డ్ని ఆక్షన్ వేసి వచ్చిన డబ్బులు రైతులకిచ్చారు. ఇలా చేస్తూనే పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి పోరాటం చేశారు. గాంధీ కుటుంబంపై బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ప్రతి విమర్శ, దాడిపై ఘాటుగా స్పందిస్తూ వచ్చారు. అయినా దాదాకి అధికారం వచ్చాక ఎక్కడా అదృష్టం వరించలేదు. ఇక గతంలో వైఎస్ పీసీసీ అవడానికి ముందుగా దాదానే సహకరించినట్టు చెప్పుకుంటూ ఉంటారు. కానీ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత రెడ్డి వ్యతిరేకిగా ముద్రవేసి ఎలాంటి ఉన్నత స్థాయి పదవులు రాకుండా చేశారని విమర్శలున్నాయి. అప్పటికే దాదా పీసీసీగా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్టేట్ ఉంది కాబట్టి సెంట్రల్లో అధికారంలో ఉంటే సెంట్రల్ మినిస్టర్ వచ్చేది. కానీ రాకుండా అడ్డుకున్నారనే చర్చ ఉంది. ఇక ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్క సైతం గతంలో ప్రతిపక్ష నాయకుడు కావడానికి వీహెచ్ పాత్రున్నట్లు మాట్లాడుకుంటారు. కానీ అలాంటి వారందరూ ఇప్పుడు వీహెచ్ని పట్టించుకోవడం లేదని టాక్. ఎంపీ ఎన్నికల సమయంలో ఖమ్మం పార్లమెంట్ ఆశించినా ఇవ్వలేదు. ఇక పార్టీ అధికారంలోకొచ్చి 2 ఏళ్లు గడిచినా ఎమ్మెల్సీ, రాజ్యసభ ఆశించినా కనీసం కన్సిడర్లోకి తీసుకోవడం లేదట. పార్టీ కోసం ఇంత కష్టపడితే పార్టీలు మారొచ్చిన వారికి ఎమ్మెల్సీలు ఇస్తున్నారని, ఆ ఎమ్మెల్సీలు తీసుకున్నవారు ఎక్కడా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. రాజ్యసభకు వీహెచ్ కంటే తగినవారు ఎవరున్నారని, పార్టీ కోసం, గాంధీ ఫ్యామిలీ కోసం తనకంటే ఎక్కువ వాయిస్ ఎవరివ్వగలరని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. ఇలా సొంత వారికి, వాయిస్ లేని వారికి పదవులిస్తూ పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూ ప్రజల్లో ఉంటూ వాయిస్ వినిపిస్తున్న వారిని పక్కన పెడితే ఎలా అంటూ దాదా సైతం కొందరి వద్ద వాపోతున్నట్లు సమాచారం.
మొత్తానికి దాదాని అవసరం ఉన్నప్పుడు అందరూ ఉపయోగించుకుంటున్నారు. కానీ దాదాకి అవసరం ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి, ప్రభుత్వం ఇంకో 2.5 ఏళ్లుంటుంది. మరి వీహెచ్కేవైనా ప్రాధాన్యత ఇచ్చి పదవులు ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే.